అమ్మవారి కళ్ళల్లోంచి నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యుల వారు. శివే శృంగారార్ద్ర అన్న శ్లోకంలో అన్నీ చెప్పచ్చు, కానీ భయం చెప్పడం ఎలా కళ్ళల్లో? ఆదిశక్తి అయిన అమ్మవారు భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది. ఎంత చమత్కారం చేశారంటే, శివుడి చెయ్యి ఇలా పట్టుకుంది ఆవిడ పమిట కొంగు చాట్ నుంచి, మా ఆయనే అని గొప్ప కొద్దీ ఏదో చల్లగా పాకుతున్నట్టు అనిపించింది. ఇలా చూసింది, ఆయన చేతి మీద పిల్లపాము ఒకటి ఈవిడి చేతి మీదకి ఎక్కుతోంది. అమ్మో అంది. హరాహిభ్యో భీత అన్నారమ్మా, నీ కళ్ళల్లో భయం అప్పుడు కనపడిందంట. కాబట్టి ఆయన ఒంటి నిండా పావులు వేసుకుంటాడు. ఒంటి నిండా పావులు వేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం వేరు. ఆయన మృత్యుంజయుడు. లోకంలో అందరూ మృత్యువుకి భయపడతారు, మృత్యువుకి మృత్యువు పరమశివుడు ఒక్కడే. అందుకే వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహర